న్యూ ఇయర్ వేళ లిక్కర్ గోల. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డును సృష్టించాయి. 4 రోజుల్లోనే దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతోనే ఈ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణంలోనూ మద్యం ప్రియులు చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107% పెరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఇయర్ ఎండింగ్ కి మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే బీరు అమ్మకాల్లో 3% తగ్గుదల నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరా నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక హాట్ లిక్కర్ అమ్మకాల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది 2% వృద్ధి నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాలు ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బీరు అమ్మకాల్లో 3% తగ్గుదల నమోదైనట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరా నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు. న్యూ ఇయర్ వేళ లిక్కర్ గోల. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డును సృష్టించాయి. 4 రోజుల్లోనే దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతోనే ఈ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణంలోనూ మద్యం ప్రియులు చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107% పెరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఇయర్ ఎండింగ్ కి మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే బీరు అమ్మకాల్లో 3% తగ్గుదల నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరా నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక హాట్ లిక్కర్ అమ్మకాల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది 2% వృద్ధి నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాలు ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బీరు అమ్మకాల్లో 3% తగ్గుదల నమోదైనట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరా నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు. న్యూ ఇయర్ వేళ లిక్కర్ గోల. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డును సృష్టించాయి. 4 రోజుల్లోనే దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతోనే ఈ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణంలోనూ మద్యం ప్రియులు చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107% పెరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఇయర్ ఎండింగ్ కి మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే బీరు అమ్మకాల్లో 3% తగ్గుదల నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరా నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక హాట్ లిక్కర్ అమ్మకాల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది 2% వృద్ధి నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాలు ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బీరు అమ్మకాల్లో 3% తగ్గుదల నమోదైనట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి, బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరాను నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు. న్యూ ఇయర్ వేళ లిక్కర్ గోల. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డును సృష్టించాయి. 4 రోజుల్లోనే దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతోనే ఈ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణంలోనూ మద్యం ప్రియులు చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107% పెరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఇయర్ ఎండింగ్ కి మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే బీరు అమ్మకాల్లో 3% తగ్గుదల నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి, బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరాను నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక హాట్ లిక్కర్ అమ్మకాల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది 2% వృద్ధి నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాలు ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బీరు అమ్మకాల్లో 3% తగ్గుదల నమోదైనట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి, బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరాను నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు.